దేశంలోనే తొలిసారిగా డిజిటల్ గా జరగబోతున్న జనగణన 2027కు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ టెస్ట్ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు. దీన్నే గృహాల లిస్టింగ్ గణన ప్రక్రియ అంటారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి, ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి, మానవ వనరులను ఎలా మోహరించాలి అనే దానిపై ప్రీ టెస్టులో ముమ్మర కసరత్తు చేస్తారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉపజిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చించారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక డిసెంబర్ నెల ప్రారంభంలోనే ప్రీ టెస్ట్ ముగిసిందని తెలిపాయి. దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని భారతదేశ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ అభినందించారని పేర్కొన్నాయి. గృహాల లిస్టింగ్ గణన కోసం 2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతి ఇంటిని క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి, ఇంటి యజమానులను ఏ ప్రశ్నలు అడిగి ఎలాంటి సమాచారం సేకరించాలి, మొబైల్ యాప్ను ఎలా వాడాలి, డిజిటల్ గా సమాచారం నమోదు చేసే క్రమంలో దోహదపడే భద్రతా ఫీచర్లు ఏమిటి, సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా స్థాయిలో ఎలా వినియోగించాలి, అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవల జరిగిన ప్రీ టెస్ట్ ప్రక్రియ దోహదపడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల వివరాల సేకరణకు జరగబోతున్న క్లిష్టమైన సుదీర్ఘ కసరత్తుపై క్లారిటీకి రావడానికి ఈ ప్రీ టెస్ట్ ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు భవనాల వివరాలు, ఇళ్ల సమాచారం, కనీస వస్తువుల గురించి తెలుసుకుని ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేస్తారన్నారు. తొలి విడత జనగణనలోని గృహాల లిస్టింగ్ గణనకు సంబంధించిన ప్రీ టెస్ట్ సందర్భంగా చాలా అంశాలపై ఫీడ్బ్యాక్ ను సేకరించారు. అన్ని స్థాయిల అధికారులు తమ ఫీడ్బ్యాక్ ను ఇచ్చారు. వాటన్నింటిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సెన్సస్ డైరెక్టర్ల సమక్షంలోనే సమీక్ష జరిగింది. ఈ క్రమంలో అందరి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. తదుపరిగా డిసెంబర్ 16న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ప్రీ టెస్ట్ విజయవంతం కావడంపై ఆర్జీఐ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల 2026 ఏప్రిల్ నుంచి ఇళ్ల గణాంకాల సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించగలమనే విశ్వాసం అందరికీ వచ్చిందన్నారు. ఈ మీటింగ్ లో అన్ని రాష్ట్రాలు, యూటీల జనగణన వ్యవహారాల డైరెక్టర్లు, వారి ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నట్టుగా సమాచారం. ఇక గృహాల లిస్టింగ్ గణన ముగిశాక రెండో విడత జనగణన మొదలవుతుంది. ఇందులో భాగంగా మన దేశంలోని మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. ఇక 11,718.24 కోట్లతో జనగణన నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు డిసెంబర్ 12నే ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈసారి జనగణనలో తొలిసారిగా కుల వివరాలను కూడా సేకరించబోతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న 16వ జనగణన. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన ఇది.